హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అతను ఆమె. కథలోకి వెళ్ళిపోదాం. వాణి వాణి అంటూ అప్పుడే వాకింగ్ నుండి వచ్చిన మా వారు చాలా కంగారుగా నన్ను పిలుస్తుంటే ఏమిటా అని నేను కూడా కంగారుగా పరిగెత్తుకొచ్చాను. వాణి, నీకో విషయం తెలుసా? మన అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందే శ్రీధర్ గారి భార్య రాత్రి ఉరివేసుకుని చనిపోయారట. వాచ్మెన్ చెప్పారు. నీకు తెలుసా ఈ విషయం అని అడిగారు ఆయన. అవునా అండి? రాణి ఇంత అఘాత్యానికి ఎందుకు పాల్పడ్డారు? ఏమై ఉంటుంది? విషయం వినగానే జారిన కన్నీటిని తుడుచుకుంటూ అడిగాను నేను. అందరూ ఆవిడ భర్త తాగుబోత్తనానికి విసిగిపోయి ఈ పని చేసుంటుంది అంటున్నారు. కాదండి, వేరే ఏదో కారణం ఉంటుంది. ఎందుకంటే అతనేమీ ఇవాళ కొత్తగా తాగడం లేదు కదా. నా అనుమానం నేను చెప్పాను. ఆ, నువ్వొక సైక్రియాలజిస్టు మరి, నీకు అలానే అనిపిస్తుందిలే అని రాగాలు తీశారాయన. అదేదో నేను పోలీస్ ఆఫీసర్ అన్నట్టు అంటారేంటి? ఇందులో సైకాలజీ గోల్ లేదు. తను గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్, డిపెండెంట్ కూడా కాదు. పెద్దమ్మాయి స్రవంతి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, బాబు ఇంకా స్కూలు. చదువు పూర్తిగాని పిల్లలు. బాధ్యతలను విస్మరించి కేవలం తాగుడుకు కాదేమో. మనసు మూలిగింది. ఏమో, అందరూ అంటున్నదే నేను చెప్పాను అని ఆసక్తిగా పలికారాయన. ఒకసారి తన్ని మా యూనివర్సిటీ బ్యాంకులో చూశాను, వేరే ఎవరితోనూ. తను నన్ను చూసి కాస్త కంగారు పడింది. నన్ను చూసి ఎందుకు కంగారు పడ్డదో అర్థం కాలేదు. తనతో ఉన్నతను కూడా కొంచెం ఎక్కువ చనువుగా ఉన్నాడు అని చెప్పాను నేను. అదే మరి, అందుకే అంది సైకాలజీ అని. పోలీసోళ్ళకు కూడా రాని అనుమానాలు నీకొస్తాయి. ఎవరైనా దగ్గర వాళ్ళు అయ్యుండొచ్చు కదా. నవ్వుతూ మందలించారు. మరి అదే నేను చెప్తుంది. తను కంగారు ఎందుకు పడ్డట్టు? అంతేకాదు, వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూడా. వచ్చినతను నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదులే. కాసేపు అయ్యాక వెళ్ళి పలకరించొద్దాం. అయినా మీ ఆడవాళ్ళు ఎప్పటికీ మారరు. అనుమానం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారు అని నవ్వి పేపర్ చదవడంలో మునిగిపోయారాయన. ఈయన మాటలు సూటిగా గుచ్చుకున్నాయి. అయినా నాది తప్పేమో, ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని నాకై నేను నచ్చ చెప్పుకున్నా. కానీ నాలోని సైక్రియాటిస్టుకు మాత్రం కారణం పెద్దదే అయ్యుంటుందని తెలుస్తుంది. మా ఆయన అంటున్నట్టు అది ఆవిడ భర్త తాగుబోతుతనాన్ని భరించలేక అయితే కాదు. వాళ్ళది మాది ఇద్దరిది ఈ అపార్ట్మెంట్లో సొంత ఇల్లు. ఒకేసారి వచ్చాం. దాదాపుగా 6 ఏండ్లు కావస్తుంది. తన కొడుకు మావాడు ఒకే స్కూల్. నిజమే, శ్రీధర్ గారు తాగుడుకు బానిస. అలా అని ఎన్నడూ వీధులెక్కి అల్లరి చేయలేదు. తనకు ఆర్థిక భద్రత ఉంది. నాకు వాళ్ళ అమ్మాయి స్రవంతితో మంచి పరిచయం ఉంది. అప్పుడప్పుడు తను కాలేజ్కి వెళ్తున్నప్పుడు నేనే డ్రాప్ చేసేదాన్ని. తను ఏయూలో ఇంజనీరింగ్ చదువుతోంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సైక్రియాట్రీలో ప్రొఫెసర్ని. చాలాసార్లు ఎగ్జామ్స్ ముందో లేక ఇంకో విధంగానో వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడడానికి, స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటి విషయాల మీద మాట్లాడడానికి యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని ఇంజనీరింగ్ కాలేజ్కి పంపేవారు. ఏయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ సీట్ అంటే మామూలు విషయం కాదు. స్రవంతి చాలా చురుకైన, మంచి ఆలోచనలు, మంచి భావాలు ఉన్న అమ్మాయి. అప్పుడప్పుడు స్టూడెంట్ సైకాలజీ తెలుసుకోవడానికి తనతో మాట్లాడేదాన్ని. నా పిహెచ్డిలో భాగంగా తనతో, తన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేదాన్ని. ఇప్పటి జనరేషన్కున్న అవేర్నెస్, జిజ్ఞాస, ఫ్యూచర్ ప్లానింగ్స్ నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. వీళ్లకు తమకేం కావాలో మంచి అవగాహన ఉంది. అందరికందరూ అనను కానీ చాలామందికి మాత్రం భవిష్యత్తు మీద మంచి ప్రణాళికలున్నాయి. స్రవంతికి తల్లి అవసరం చాలా ఉన్న వేళ తల్లి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడడం ఆ పసి హృదయాన్ని ఎంతగా కలిచివేస్తుందో. సమాజం తనను చూసే దృష్టి కూడా మారుతుంది. ఎలా తట్టుకుంటుందో ఏంటో. నా ఆలోచనల్లో నేనుండగా మా శ్రీవారు, పద వెళ్ళి పలకరించొద్దాం, మళ్ళీ నాకు బ్యాంక్ టైం అవుతుంది. నీకేంటి, యూనివర్సిటీలో టైం అనేదే ఉండదు అని ప్రేమగా దెప్పి పొడిచారు. నేను ఇవాళ లీవు పెట్టానండి. నాకెందుకో స్రవంతికి తోడుగా ఉండాలనిపిస్తోంది అన్నాను. నీ ఇష్టం, కానీ అక్కడ కూడా సైకాలజీ స్టడీ అంటూ ఎవరిని ఇంటర్వ్యూ చేయక తల్లి అన్న మా వారి మాటలకు బాగా కోపం వచ్చినా చేసేదేమీ లేక ఆయన్ని అనుసరించాను. మేము స్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి చాలామందే వచ్చున్నారు. అప్పుడే పోస్ట్ మార్టం ముగించుకుని బాడీని తెచ్చారని తెలిసింది. రాణి ముఖంలో కలవరం బాగా తెలుస్తోంది. ఎప్పుడు నవ్వుతూ ఉండే తనలో ఇంత విషాదం దాగుందా? ఎంత యాతన అనుభవించిందో.
రాణిని అలా చూడగానే తెలియకుండానే కళ్ళు వర్షించాయి. నన్ను నేను తమాయించుకొని స్రవంతి పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఎప్పుడూ తుళ్ళిపడే అమ్మాయి చాలా గుంబనంగా ఉంది. ఎందుకో ఒక అపరాధిలా తలదించుకునే ఉంది. బహుశా నలుగురు నానా విధాలుగా మాట్లాడుంటారు కాబోలు. నిజానికి అక్కడ చాలామందే ఉన్నా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇది ఇదివరకటి రోజుల్లోలా కాదు. మనుషుల్లో కాస్త పరిణితొచ్చింది. మగవారు శ్రీధర్ గారిని పరామర్శించి వెళ్ళిపోతున్నారు. మావారు కూడా అతనిని పలకరించి మర్యాదకు కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. నేను మాత్రం స్రవంతి పక్కనే ఉండిపోయాను. తను ఈ లోకంలో ఉన్నట్టుగా లేదు. బాబు మాత్రం బాగా ఏడుస్తున్నాడు. బహుశా చుట్టాలనుకుంటా. ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరూ స్రవంతి దగ్గరకు రావడానికి కూడా సాహసించడం లేదు. వచ్చినా తను ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడంతో కేవలం తన భుజం తట్టి వెళ్ళిపోతున్నారు. ఎందువల్లో ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఏమీ మొదలు కాలేదు. దగ్గర వాళ్ళెవరైనా రావాల్సి ఉంటుందేమో. అవుననుకుంటా. రాణిగారికి అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. మా అపార్ట్మెంట్ వాళ్ళు సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా వెళ్ళసాగారు. ఉండాలా వెళ్ళాలా నాకేమీ పాలుపోలేదు. సరే నేను వెళ్దామని లేస్తున్నాను. ఈలోపు ఒకతను చాలా గాబరాగా, అంతకంటే బాధగా, కదిలిస్తే కన్నీటి సముద్రం పొంగుతుందేమో అన్నట్లుగా కంటి నిండా నీళ్లు. అవి బయటికి రాకుండా చాలా కష్టంగా ఆపుకుంటున్నాడు. ముఖం చూస్తే చెప్పొచ్చు ఎంత ఏడ్చాడో. లోపలికి రావడానికి భయపడుతూ రాకుండా ఉండలేక మొత్తానికి వచ్చాడు. అతన్ని వెంటనే పోల్చుకున్నాను. అవును, ఆ రోజు బ్యాంకులో చూసింది ఇతన్నే. రాణి కడచూపు కోసం వచ్చినట్టున్నాడు. వెళ్ళబోతున్న దాన్ని ఆగిపోయి అతన్ని గమనిస్తూ ఓ పక్కన కూర్చున్నాను. కుతూహలం కాదు, కానీ మరేదో నన్ను వెళ్ళనీయలేదు. అతను భయంగానే వచ్చాడు. రాణి ముఖం చూసి ఏడుపు ఆపుకోలేక కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాడు. అంతసేపు తల వంచుకొని కూర్చున్న స్రవంతి అతన్ని క్షమించమన్నట్లు చూసింది. అతను స్రవంతిని ఒక అపరాధిలా చూసి ఇక ఉండలేక వెళ్ళబోతున్నాడు. ఈలోపు రాణి అమ్మా నాన్న అనుకుంటా పోలీసులను వెంటబెట్టుకొని వచ్చారు. అమ్మో, వచ్చి రాగానే ఒక లో క్లాస్ మనిషిలాగా గుండెలు బాదుకుంటూ చాలా హంగామా చేస్తూ నా కూతుర్ని ఇతనే పొట్టన పెట్టుకున్నాడు అంటూ రొమ్ములు బాదుకుంటుంది. ఇతనే అంటుంటే ఎవరినో అని అందరూ చూశారు. నాకు కాస్త కలవరం వేసింది. ఈ వ్యక్తి కాదు కదా అని. బహుశా అతను కూడా భయపడి అలాగే నిల్చుండిపోయాడు. స్రవంతి చివాలన లేచి నిల్చుంది. తన ప్రతిస్పందన చాలా వేగంగా ఉంది. అందరినీ తోసుకుని ముందుకొచ్చింది. తనతో కూడా నేను కూడా వచ్చాను. రాణి తల్లి అరుపులు ఆగడం లేదు. పోలీసు వాళ్ళని సరాసరి తన అల్లుడి దగ్గరకు పిలుచుకొచ్చి, మా అల్లుడే నా కూతుర్ని చంపాడు. వాడి ఆగడాలు తాగుడు తట్టుకోలేకే అది చనిపోయింది. వాడిని ఉరితీయండి అంటూ నానా యాగి చేస్తుంది. పోలీసులు శ్రీధర్ గారిని అరెస్టు చేయబోతుండగా ఎవరో పెద్ద మనిషి జరగాల్సిన క్రతువు పూర్తయ్యాక అరెస్టు చేస్తే బాగుంటుందని పోలీసులకి నచ్చ చెప్తున్నాడు. అప్పటి వరకు ఊరుకున్న స్రవంతి, ఇన్స్పెక్టర్ గారు, నేను మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని అడగడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీవు ఊరుకోవే పిచ్చి తల్లి, నీకేం తెలియదు అని మనవరాల్ని మందలించి, ఇన్స్పెక్టర్ అది చిన్నపిల్ల, దాంతో మాటలేంటి, మీరు ఆ హంతకుణ్ణి జైల్లో వేయండి అని రాగి రాగి చేస్తుంది రాణి వాళ్ళమ్మ. ఆవిడ నోటికి జడిసి ఎవ్వరూ మాట్లాడడం లేదు. అసంకల్పితంగానే నేను కల్పించుకుంటూ, ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి రాణి, అదే ఈవిడ కూతురు అని రాణి వైపు చూపిస్తూ, సార్, ఈ అమ్మాయి మేజర్ కాబట్టి తను చెప్పదలుచుకుంది వినడం భావ్యం. పైగా తనకన్నా ఈ విషయం ఇంకొకరికి తెలుసు అని నేను అనుకోవడం లేదు అన్నాను నేను. అక్కడున్న కొంతమంది నా మాటల్ని బలపరిచారు. శ్రీధర్ గారు భయానికి బిగుసుకుపోయి అందరిలో అపరాధిలాగా నిలబడ్డారు. అందరూ నాకు వత్తాసు పలకడంతో రాణి వాళ్ళమ్మ కాస్త మెత్తబడ్డారు. ఇన్స్పెక్టర్ కూడా అంగీకరించారు. స్రవంతి, ఇన్స్పెక్టర్ గారు కేవలం వాళ్ళిద్దరే లోపలికి వెళ్ళారు. ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం. నేను ఇంతకు ముందొచ్చిన అతని కోసం చూశాను. ఇవేమీ తనకు పట్టనట్టు రాణినే చూస్తూ, రాణికి దగ్గరగా, కళ్ళల్లో విపరీతమైన బాధను మోస్తూ, ఊబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక, దాచుకోలేక అతను పడే యాతన నా మనసును తడిమివేసింది. ఏంటి ఈ సంబంధం అని ఆలోచిస్తూ అలానే ఉండిపోయాను. కాసేపటికి స్రవంతి, ఇన్స్పెక్టర్ గారు బయటికి వచ్చారు.
తనేమి చెప్పిందో కొన్ని కాగితాల మీద తన సంతకం తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంధువులు, మిత్రులు తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను పరిశీలించసాగారు. రాణి వాళ్ళమ్మ మాటలు సాగలేదు కాబట్టి ఆవిడ ఇందాకట్లా లేదు. కొంచెం తగ్గి కూతురి కాళ్ళ దగ్గర ఏడుస్తూ కూర్చుంది. మళ్ళీ నా కళ్ళు అతని కోసం వెతికాయి. వెళ్ళబోతున్న అతనికి స్రవంతి ఎదురుపడ్డది. వెళ్ళొద్దు, ఉండండి, అంతా అయ్యాక వెళ్ళమని కంటితోనే చెప్తుంది స్రవంతి. నీవే అపరాధివి అని అతని వర్షించే కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. స్రవంతి చేతులు జోడించి వేడుకుంటుంది. ఏమనుకున్నాడో వెళ్ళబోతున్న వాడల్లా గోడ కానుకొని నిర్వికారమైన చూపులతో అక్కడే ఉన్నాడు. జరగాల్సిన తంతు అప్పటికే ఆలస్యం అవడం మూలాన గబగబా ముగించారు. అతను అన్ని పనులు దగ్గరుండి చూశాడు. కాదు, దగ్గరుండి తన చేతుల మీదుగా సాగనంపాడు. అంతిమయాత్ర ముగియడంతో అందరూ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు. నేను స్రవంతి భుజం తట్టి ఇంటికి వచ్చేశాను. అక్కడి నుండి వచ్చినప్పటి నుండి బుర్రలో అతనికి రాణి మీదున్న అవ్యాజ్యమైన ప్రేమ ఇవే కనబడుతున్నాయి. అందులో సైక్రియాట్రిస్ట్ బుర్ర అన్ని ప్రశ్నలే. మా వారు వచ్చాక అంతా పూసగుట్టినట్టు చెప్పాను. అవునా, అయినా పక్కనోళ్ళ విషయాలు మనకెందుకే, ఎవరి జీవితం వారిష్టం అని నాకు ఉపదేశం చేసి వాట్సాప్ చూడడంలో మునిగిపోయారు. మా వారితో పంచుకున్నందుకు నా తలను నేనే బాదుకొని టీవీలో వార్తలు చూద్దామని టీవీ పెడితే యాదృచ్ఛికమో ఏమో అప్పుడే టీవీలో అడల్టరీ మీద కోర్టు ఇచ్చిన తీర్పు పైన చర్చ నడుస్తుంది. ఎవరికి వారు తమ అభిప్రాయాలను మన మీద గుప్పిస్తున్నట్టుంది ఆ చర్చ. ఒపీనియన్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ అన్నది ప్రాథమిక సూత్రమే అయినా తన అభిప్రాయమే కరెక్ట్ అని పట్టుబడ్డం మినహా కొత్త విషయమే లేదు. చర్చ లేదు, పాడు లేదు. చిరాకేసి టీవీ కట్టేశాను. ఎందుకో రాణి ఆత్మహత్య కూడా ఈ కోవదే అనిపించింది. మనది అమెరికా లాంటి దేశం కాదు. అక్కడ ఇది పెద్ద విషయం కూడా కాదు. మన దేశంలో చాలా వరకు, అందులోనూ ఆడవాళ్ల విషయంలో అంతా అటు ఇటుగా ఇదే ముగింపుంటోంది. అసలు చర్చే వేస్ట్ అనిపించింది. మనం జడ్జిమెంటల్గా ఉండకూడదు అనుకుంటూనే జడ్జ్ చేసేస్తాం. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఏదైతే ఒక జీవితం అర్ధాంతరంగా ముగిసింది. బాధగా ఒక నిట్టూర్పు వదలడం మినహా ఏం చేయగలం? మరుసటి రోజు కాలేజీకి వెళ్తుంటే అసలు నిన్న ఇక్కడ ఏమైనా జరిగిందా అన్నట్టు అంతా మామూలుగా ఉంది. నిజమే, ఏం జరిగినా జీవన పోరాటం తప్పదు. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా అని నవ్వుకొని నేను కాలేజీకి బయలుదేరాను. స్రవంతి అప్పుడప్పుడు కనబడేది. ఇంతకు ముందులా చలాకీగా లేదు. అప్పుడు పలకరిస్తే మాటల ప్రవాహం, ఇప్పుడు కేవలం చిరునవ్వు. నిజమే, పోయింది తల్లి. పైగా ఆడపిల్లకు తల్లితోనే అనుబంధం ఎక్కువ. అంత త్వరగా కోలుకోవడం కష్టం కదా. భగవంతుని దయ వల్ల కోలుకుంటే చాలు. స్రవంతిని చూసినప్పుడల్లా నాకు అతను గుర్తుకొచ్చేవాడు. అతను గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో కెలికినట్టయ్యేది. అంతలా బాధపడ్డాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అనూహ్యంగా స్రవంతి వాళ్ళ నాన్నగారు పూర్తిగా తాగుడు వదిలేసి చాలా బాధ్యతగా ఉంటున్నట్టు మా పనమ్మాయి చెప్పింది. వీళ్లకు తెలిసినవన్నీ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు కదా. కాలం ముందుకు సాగుతోంది. క్రమంగా నా మనసులో నుంచి రాణి విషయం మరుగున పడింది. పగలు కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం ఓ క్లినిక్లో కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్గా పనిచేయడం. ఇదే నా దినచర్య. మునుపట్లానే సాగిపోతుంది. అనుకోకుండా ఒకరోజు నా దగ్గరికి కన్సల్టేషన్కు ఒక అతను వచ్చాడు. వెంటనే గుర్తుపట్టాను. అసలు మర్చిపోతే కదా. అతను ఎవరో కాదు, రాణి వాళ్ళతను. బహుశా నన్ను గుర్తుపట్టినట్టుగా లేడు. మనిషి జీవోత్సవంలా ఉన్నాడు. అంత ఇష్టపడ్డాడా రాణిని? నా అనుభవంలో ఈ వయసులో ఇలాంటి సంబంధాలంటే ఇచ్చిపుచ్చుకోవడంలాగే ఉంటాయి. ప్రేమన్నది చివరి నుండి ఒకటో స్థానంలో ఉంటుంది. అతను రాణిని ప్రేమించాడన్న విషయం తను చనిపోయిన రోజు అర్థమైంది. కానీ ఇంతలా అని తెలియదు. మనిషిని చూస్తే తెలుస్తుంది తను ఏదో చాలా విలువైంది కోల్పోయాడు అని. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సాయపడగలను అని చాలా నమ్రతగా అడిగాను. అతను ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ అడిగా. చూడండి, అప్పుడు చూసా అతని పేరు భాస్కర్ అని. అతని పేరు నా దృష్టిలో అతనుగా ముద్రపడిపోయింది. భాస్కర్ గారు, మీరేం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పే ప్రతి విషయం చాలా గోప్యంగా ఉంచుతాం. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, చెప్పండి అని చాలా విధాలుగా అతనితో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే,
తను ప్రేమించిన ఆవిడ చనిపోయిన బాధ నుండి బయటకు రాలేకపోతున్నట్టు, బాధ్యతల మూలాన తనతో పోలేకపోతున్నట్టు ఒక్క ముక్కలో చెప్పాడు. మీరు ప్రేమించిన ఆవిడంటే మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా? ఎందుకంటే మీ వయసు 43 కదా. లేదు, నాకు ఉండే బాధ్యతల వలన పెళ్లి చేసుకోవడం కుదరలేదని దీనంగా బదులిచ్చాడు. బాధ్యతలు రాణికా అతనికా అర్థం కాలేదు నాకు. మరి తను ఎలా చనిపోయింది అని అడిగాను. అది అది అని చెప్పలేక నీళ్లు నములుతుంటే మరోసారి భరోసా ఇచ్చి మరేం పర్వాలేదు చెప్పండి అన్నాను. మామూలుగా ఎవ్వరి కథలు ఎక్కువ వినం. జస్ట్ ప్రాబ్లం వినడం, అనుభవం, చదువు నేర్పిన సొల్యూషన్ చెప్పడం, ఇంతే. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. నా ప్రశ్నలు ఒక సైక్రియాట్రిస్ట్ కంటే సగటు ఆడిదానిలాగే ఉంటాయి. కుతూహలమో లేక అతనికి సాయం చేయాలనే తపనో. రాణికి అతనికి ఉన్న సంబంధం తెలుసుకోవాలనిపించింది. చాలా ప్రయత్నం చేసిన తర్వాత అతను చెప్పడం ప్రారంభించాడు. నేను ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకొక చెల్లి, తమ్ముడు ఒక యాక్సిడెంట్లో మంచానికే పరిమితి అయ్యారు. నేను, అమ్మ దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అమ్మాయినివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. వచ్చినా విడిగా ఉండాలి అనే కండిషన్ పెట్టేవారు. ఆ యాక్సిడెంట్కు నేను కూడా ఒక కారణం. వాళ్ళని అలా వదిలి నా స్వార్థం నేను చూసుకోలేను. అందుకే అలానే ఉండిపోయాను. నా వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం ఈ ఊరికి బదిలీ చేయించుకున్నాను. ఇక్కడే నేను పనిచేసే కాలేజీలో కమలారాణి అనే నా తోటి లెక్చరర్తో మంచి స్నేహం కుదిరింది. తన భర్త తాగుబోతు. తనంటే విలువ లేదు. అతనికి భార్య అంటే టీవీ, ఫ్రిడ్జ్, కార్లాగా ఒక వస్తువు మాత్రమే. భర్తలో మార్పు కోసం చాలానే ప్రయత్నం చేసింది. పాపం, శ్రమ తప్ప ఫలితం శూన్యం. తన భర్త నుంచి ప్రేమన్నది తనకు అందని ద్రాక్షే. భర్త దగ్గర దొరకని ప్రేమను పిల్లల్లో పొందాలనుకుంది. పిల్లల జీవితాలు వేరు. ఒక స్థాయి వరకే, తర్వాత వారికో ప్రపంచం ఉంటుంది. దాంతో ఒక రకమైన ఒంటరితనం, ప్రేమరాహిత్యంతో బాధపడేది. నా జీవితం ఇంచుమించు అంతే. బాధ్యత తప్ప నాకంటూ ఒక ఆప్యాయ స్పర్శకు తావులేని జీవితం నాది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మేము మాకు తెలియకుండానే మంచి స్నేహితులమయ్యాం. క్రమంగా స్నేహం ఒక అడుగు ముందుకేసి ప్రేమగా మారింది. అది ఒక బంధమైంది. ఒక మంచి అనుబంధంగా మారి ఇంకో అడుగు ముందుకెళ్ళింది. నిజంగా తనతో గడిపిన కాలం నా జీవితంలో స్వర్ణయుగం. తను చాలా సెన్సిటివ్. మా ప్రేమ లోకానికి తెలిస్తే తనను అంతా చులకనగా చూస్తారేమో అని చాలా భయపడేది. ఏ తప్పు చేయలేదు, నమ్మండి. మా మధ్య మనసులు పెనవేసుకున్న దగ్గరితనమే కానీ అదెన్నడూ పరిధి దాటలేదు. డిసిప్లైన్లో తనకు తనే సాటి. ఒకరోజు ఒక కాఫీ షాప్లో సరదాగా, సంతోషంగా, నవ్వుతూ, హాయిగా, కొంచెం ఎక్కువ చనువుగా ఉన్న మమ్మల్ని వాళ్ళ అమ్మాయి చూసింది. తన తల్లిని తన తండ్రితో కాక వేరే అతనితో అంత దగ్గరగా ఉండడం ఆ అమ్మాయికి అస్సలు నచ్చలేదు. కమల ఎంతగానో నచ్చజెప్పింది. కలుగు చేసుకోకూడదు అనుకుంటూనే కమల వేదనను భరించలేక నేను నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. ఎంత నచ్చచెప్పినా తను వినిపించుకోలేదు. ఆ రోజు కమల తనకు అన్నం పెడుతుంటే వేసే చేతులతో నేను అన్నం తిన్ను అని కంచాన్ని గిరాటేసి వెళ్ళిపోయింది తన కూతురు. ఏ తప్పు చేయని తనను కన్న కూతురు వేశ్య అనడంతో పిచ్చిది తట్టుకోలేకపోయింది. ఈ విషయమే తను నాకు మెసేజ్ పెట్టి ఊరు వేసుకొని చనిపోయిందని గట్టిగా ఏడ్చేశాడు. నాకు తెలియకుండానే నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ నేను పిలుస్తున్నా అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధగా అనిపించింది. నేను కూడా ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చేశాను. ఇదో రకమైన అక్రమ సంబంధమని. మానవ సంబంధాల గురించి యుగ యుగాలుగా చర్చిస్తున్నా ఇంకా ఎక్కడో ఒక పార్శ్వం మిగిలే ఉందనిపిస్తుంది. ఇది పైకి కనిపించే అక్రమ సంబంధమా, లేక ఎవరికీ అర్థం కాని ఒక సక్రమ సంబంధమా దేవుడికే తెలియాలి. ఇందులో రాణి తప్పేంటి? ప్రేమరాహిత్యాన్ని, ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొకరి భుజాన్ని ఆసరాగా తీసుకోవడమా, లేక సగటు భారతీయ స్త్రీలాగా నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడమా? బహుశా అతను తన జీవితంలోకి రాకపోయింటే తను అలాగే ఉండిపోయేదేమో. రాణి మీద సానుభూతి, జాలి రెండూ కలిగాయి. దేవుడు కూడా ఎంత నిర్దయుడు. ఇన్నేళ్ల ప్రేమే లేకుండా బతికింది. తీరా తను కోరుకున్న ప్రేమను, ఒక స్వాంతనను పొందినప్పుడు ఇలా. ఇంతగా రాణి ప్రేమించే అతనిని చూసి చాలా బాధేసింది. విధి జీవితాలతో ఆడుకుంటుంది అంటే ఇదే కాబోలు.
వీళ్ళు కలుసుకోవడమే శాపమా? అయినా ఎందుకో ఒంటరితనంతో బాధపడేవాళ్ళు ఇదే మార్గం చూసుకుంటారు. ఎందుకు సమాజ సేవ వైపు మొగ్గు చూపురో అర్థం కాదు. అమ్మో! నా బుర్ర వేడెక్కిపోయింది. మిగిలిన పేషెంట్స్‌ను త్వరగా పంపించి రోజు కన్నా ముందే ఇంటికి వచ్చేశాను. ఇంటికి వస్తుంటే స్రవంతి ఎదురుపడింది. మామూలుగా తన చుట్టూ ఫ్రెండ్స్‌తో ఒక సీతాకోకచిలుకలా ఉండేది. మాటల ప్రవాహానికి ఎవరో ఆనకట్ట వేసినట్టు చాలా మౌనంగా ఉంది. ఆ మౌనానికి అర్థం నాకిప్పుడు తెలిసింది. బహుశా తను అతనిలాగే అపరాధ భారంలో ఉందని అర్థమైంది. ఆ రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. మళ్ళీ అతను వస్తాడా? వస్తే అతన్ని మామూలు మనిషిలా ఎలా చేయడం? రాణిని మర్చిపోలేక జీవితాన్ని ముగించుకుంటాడా? ఏమో. ఏదో చిన్న వయసు ప్రేమైతే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరవడం కొంచెం సులభం. ఇక్కడ ఇది ఒక మధ్య వయసు ప్రేమ. ఆకర్షణ తక్కువ, అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాబోలు రాణిని మర్చిపోలేకున్నాడు. కమలానికి సూర్యునికి ఉన్న బంధం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టలేదు. వీళ్ళు అంతే కాబోలు. హా, అన్నీ ప్రశ్నలే. అతను మళ్ళీ రావడం చాలా సంతోషంగా అనిపించింది. అతనితో మాటలు కలుపుతూ, భాస్కర్ గారు, ఇలాంటి సంబంధాలు ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు అంటూ సమాజం ముందుకు రావడం ఖాయం. మీరు ఏ విధంగా ఈ బంధాన్ని సమర్థించుకుంటారు? ఇది మీకు పరస్పర ప్రేమే కావచ్చు, కానీ సమాజానికి అక్రమ సంబంధమే కదా. అందరినీ ఎలా ఒప్పిస్తారు? ఎంత సొంత జీవితం అనుకున్నా మానవుడు సంఘజీవే కదా. పెద్దలను ఎదిరించి చేసుకున్న ప్రేమ వివాహాలు ఎప్పుడో అప్పుడు మెప్పు పొందుతాయి. మీరిరువురు చదువుకున్న వాళ్ళు, మరి ఎందుకు దీని పర్యవసానం ఆలోచించలేదు? ఇది అక్రమ సంబంధం కాదంటున్నారు, ప్రేమ అంటున్నారు. మరి మీ ప్రేమకు రూపం ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అని సూటిగా అడిగాను. తనకు ఉద్యోగ భద్రత ఉంది. భర్తపై ఏ విధంగానూ డిపెండెంట్ కాదు. వట్టి భయస్థురాలు, సున్నిత మనస్కురాలు. అందుకే భర్త తనకు, తన పిల్లలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోయినా భరించింది. మాదేమీ పిచ్చి మోహపు బంధం కాదు. అది అందరికీ అర్థం కాని ప్రేమ. రాణిని మాత్రమే కాదు నేను ప్రేమించింది, తన బరువు బాధ్యతలను కూడా. ఈ బంధానికి చట్టబద్ధత కల్పించాలని అనుకున్నాం. అందుకే సమయం చూసుకొని వాళ్ళ అమ్మాయికి నచ్చజెప్పి ఒప్పించి తన భర్తకు విడాకులిచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఈ విషయం తెలిస్తే తన్నందరూ అసహ్యించుకుంటారేమోనని భయపడేది. తప్పేమీ లేదు అని నేను నచ్చచెప్పేవాణ్ణి. ఊహించని విధంగా వాళ్ళ అమ్మాయి మమ్మల్ని చూడడం, అపార్థం చేసుకోవడం. ఎవరో అసహ్యించుకుంటారు అనుకుంటే తన కూతురు ఏకంగా వేశ్య అనడం తట్టుకోలేకపోయిందని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అతన్ని ఓదార్చి అప్పటికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి పంపేశాను. సో నేను అనుకున్నట్టు కాదు, తమ భవిష్యత్తును బాగానే ప్లాన్ చేసుకున్నారు. అతను రాణి పిల్లల్ని తన పిల్లలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉండడం ఏమిటి, తన పిల్లలే అనుకున్నాడు. గ్రేట్. మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అతను క్రమం తప్పకుండా రావడంతో వీలైనంత కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఒక మంచి మనిషి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. కనీసం ఏ ముచ్చటా లేని అతనినైనా కాపాడుకోవాలేమో. మళ్ళీ ఇంకో రాణి దొరక్కపోదా అని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అతనిలో మాత్రం మార్పు రావట్లేదు. రాణి తప్ప ఇంకో ధ్యాస లేదు అతనికి. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. తన కుటుంబం కోసమేమో ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని, ఇప్పుడు తన వల్లే రాణి వెళ్ళిపోయిందని. అమ్మో, అతన్ని ట్రీట్ చేయడం నాకు చాలా ప్రెజర్గా ఉంటుంది. మా దగ్గరకు వచ్చే కేసులన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. అప్పుడు నేను ఒక డాక్టర్ని మాత్రమే. ఇక్కడ పర్సనల్గా కూడా కనెక్ట్ అయ్యాను. చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో. అనుకోకుండా స్రవంతిని ఒకరోజు కాలేజ్ బయట చెట్టు కింద ఒంటరిగా చూశాను. చాలా ముభావంగా ఉంది. ఒక సైక్రియాటిస్ట్గా ఆ తీరు చూడగానే చెప్పొచ్చు, ఒంటరితనం ఆవహించేసింది. తర్వాత స్టేజ్ డిప్రెషన్ అని. అంతే. నా తల్లో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. ప్రొఫెషనల్గా అది తప్పే అయినా 2 నిండు జీవితాలు కదా, అందుకే తప్పు కాదనిపించి నేను అనుకున్నట్టుగా జరిగితే ఒక విషాదమైన ముగింపుకు సవ్యమైన వీడ్కోలవుతుంది అని ఒక ఆశావహ దృక్పథంతో స్రవంతిని సమీపించాను. కుశల ప్రశ్నలు వేసి, స్రవంతి, నీతో కొంచెం మాట్లాడాలి, ఏమీ అనుకోకపోతే నాతో వస్తావా అన్నాను. ఏమనుకుందో మరి, కనీసం ఎందుకు, ఏంటి, ఎక్కడికి అని కూడా అడగకుండా నాతో వచ్చేసింది. నా కారును భీమిలి వైపు ఉన్న తోట్లకొండకు పోనిచ్చాను. అక్కడి నుంచి సముద్రం చాలా బాగుంటుంది. ఎక్కువ జనాలుండరు, ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరం ఎదురెదురుగా ఒకచోట కూర్చున్నాం. తన భావాలను చదవాలంటే ఎదురుగా కూర్చోవాల్సిందే మరి.
ఎలా మొదలు పెట్టాలో తెలియక సముద్రం వ్యూ బాగుంది కదా అన్నాను. ఆంటీ, నాతో దేని గురించి మాట్లాడాలి అని తను సూటిగా అడిగింది. అదే భాస్కర్ గారు నా దగ్గరికి కౌన్సిలింగ్కు రావడం, తన తల్లి గురించిన విషయాలన్నీ చెప్పాను. మౌనంగా ఏ ప్రశ్న వేయకుండా, దించిన తల ఎత్తకుండా వింది. తను ఏం చెప్తుందా అని చూశాను. మౌనంగా రోధిస్తుంది. నేను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. బాధ కరిగితేనే వివేచన పుడుతుంది కదా. కాసేపటికి తెప్పరిల్లి తనే, అవునాంటీ, నేను తప్పుగానే అర్థం చేసుకున్నాను. నిజమే కదా, ఎవరైనా అంతే కదా. నా ప్లేస్లో ఉండి చూడండి. నా పొరపాటు ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళది ఒక పవిత్ర బంధమని, నాకు ఇష్టం లేకపోతే మాట్లాడడం కూడా మానేస్తానంది. అలానే చేసింది కూడా. అతని కన్నా నేనే ముఖ్యమని చాలా చెప్పింది. నా వల్ల పాపం వాళ్ళు కలుసుకోవడం కాదు కదా, కనీసం మాట్లాడుకోలేదు, నాకు తెలుసు. కానీ నా మనసు అమ్మను క్షమించలేకపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అందుకు భారీ మూల్యం చెల్లించాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ, నన్నేం చేయమంటారు అంది. నేను ఒక సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను. పాటించి తీరాలని లేదు. బాగా ఆలోచించి నీవే నిర్ణయం తీసుకో అన్నాను, తనేం చెబుతుందా అని. చెప్పండి ఆంటీ అంది స్థిరంగా. చూడు స్రవంతి, నువ్వింకా జీవితం మొదలు పెట్టలేదు. అప్పుడే ఈ ఒంటరితనం, డిప్రెషన్ బారిన పడడం అంత కరెక్ట్ కాదు. ఈ అపరాధ భావనను జీవితాంతం మోయడం ఎవరి తరము కాదు. నీలాగే అతను ఈ అపరాధ భారాన్ని దించుకోలేకుండా ఉన్నాడు. మీ అమ్మ చేసింది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టు. అతని మాటల్లో నాకు అర్థమైన విషయం ఏమిటంటే, అతను మీ అమ్మని ఎంతగా ఇష్టపడ్డాడంటే మానసికంగా నిన్ను, నీ తమ్ముణ్ణి తన బిడ్డల్లాగానే భావించుకుంటున్నాడు. అతనికి తన కుటుంబ బాధ్యత లేకపోయుంటే మీ అమ్మతో పాటు పోయుండేవాడు. అతను మీ అమ్మలాగే ప్రేమరాహిత్యం అనుభవించాడు. ఒకరిలో ఒకరు అవన్నీ పొందారు. అతనికి ఇంకా భవిష్యత్తు ఉంది. రేపెవరినైనా మీ అమ్మలా ప్రేమించే మనిషి దొరకచ్చు. భగవంతుని దయవల్ల అతనికి జీవిత భాగస్వామి అవ్వచ్చు. నీ అపరాధ భావం పోవాలన్నా, అతని జీవితం నిలబడాలన్నా నువ్వు అతనితో స్నేహం చేయి. రాణి కూతురంటే అతనికి తన కూతురే. ఒక తండ్రిని కూతురే మార్చగలదు, ఓదార్చగలదు. అలాగే నీకు మంచి ఆప్యాయత గల మనిషి దొరకగలడు అని నా నమ్మకం. అప్పుడు మీరిద్దరూ మీ అపరాధ భారం నుండి బయటపడగలరు అని నాకు అనిపిస్తుంది. ఇంతే స్రవంతి నేను చెప్పాలనుకుంది అన్నాను. యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ గర్ల్. ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్ అని నేను చెప్పడం ముగించాను. తనేమీ మాట్లాడలేదు. నాకెందుకో తన మౌనం కాస్త బాధ కలిగించింది. ఇంటికి వచ్చానే కానీ విపరీతమైన అసహనం వచ్చేసింది. కాలం గడుస్తుంది. మరి నేను ఇంకేం మాట్లాడలేదు. తను ఎదురుపడ్డా నాకు పలకరించాలనిపించట్లేదు. మర్యాదకు నవ్వుతున్నా చాలా కోపంగా ఉంది. ఇంకా తను అతన్ని తప్పుగా చూస్తే ఎలా? ఒకవేళ ఇలా తన తండ్రి చేసుంటే నిలదీసేదా? అదే అడగాలనిపించింది. ఒక గీత పక్కన ఇంకో గీత గీసినట్టుంటుంది, అంతేగాని అది మనసు మార్చడం అవ్వదు. నాకు చిరాకేసింది. ఎలాగైనా పోండి అని నేను వదిలేశాను. అతను క్రమంగా క్లినిక్ రావడం మానేశాడు. మంచిదేలే, నాకు మనశ్శాంతి. నేను నా దినచర్యలో పడిపోయాను. ఒకరోజు ఒక అందమైన దృశ్యం నా కంటపడింది. స్రవంతి, తన తమ్ముడు, అతను ఆనందంగా బీచ్లో ఆడుకుంటున్నారు. నాకు తెలియకుండానే ఆనంద బాష్పాలు నా గుండె బరువును దించేశాయి. చాలా సంతోషం వేసింది. వాళ్ళను చూస్తూ అలాగే నిలబడిపోయాను. స్రవంతి ఎప్పుడు నన్ను చూసిందో మునుపటి అల్లరి పిల్ల గాలిలాగా నన్ను వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా పైనున్న రాణి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయి ఉంటుందేమో. ఇది ఒక అందమైన హార్ట్ టచింగ్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.